Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to have a look on important textual questions from 10th chapter Natural Resources from class 10 Biology. Natural Resources లో important textual questions ఏంటో చూద్దాము. ఫస్ట్ 1 and 2 questions ఎప్పుడు కూడా రాలేదు. థర్డ్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఇన్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇది 2 మార్క్స్కి ఇస్తాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక్కటే ఇచ్చి మనకి 1 మార్క్ అయినా డెఫినేషన్ అడగచ్చు, లేదా హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఇన్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని అటాచ్ చేసి మనకి 2 మార్క్స్కి అడగచ్చు. అప్పుడప్పుడు రేర్గా 4 మార్క్స్కి అడగచ్చు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డయాగ్రామ్ కూడా ఇవ్వచ్చు మనకి ఇచ్చి, వాట్ ఈస్ దిస్ అని కూడా అడుగుతాడు 1 మార్క్కి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మీరు థరోగా నేర్చుకున్నానండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇంపార్టెంట్. నెక్స్ట్ సజెస్ట్ సమ్ వేస్ ఆఫ్ రీయూజింగ్ రిసోర్సెస్ ఇన్ యువర్ లొకాలిటీ, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి 2 మార్క్ క్వశ్చన్సే. నెక్స్ట్ 6th క్వశ్చన్, వై షుడ్ వి కన్సర్వ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. మీరు ఫారెస్ట్ గురించి బయోడైవర్సిటీ గురించి బాగా ప్రిపేర్ అయి ఉండండి, ఎందుకంటే ఆ 2 టాపిక్స్ మీద వాడు క్వశ్చన్స్ క్రియేట్ చేసి ఇస్తాడు. ఓకే, టెక్స్చువల్ క్వశ్చన్సే కాదు, ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీలో వాడు క్రియేట్ చేసి ఇస్తాడు. వాడు ఫారెస్ట్ ఏరియా డిక్రీజెస్ ర్యాపిడ్లీ అని కానీ, లేదా బయోడైవర్సిటీ గురించి కానీ, వై ఫారెస్ట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ న్యాచురల్ రిసోర్సెస్ అని కానీ అలా క్వశ్చన్స్ క్రియేట్ చేసి ఇస్తాడు. సో ఆ 2 టాపిక్స్ కూడా మీరు టెక్స్ట్ బుక్లో చదువుకుని ఉండండి. సో ఎలా ఇచ్చినా సరే మీరు రాయగలుగుతారు. సో 6th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ సజెస్ట్ సమ్ వేస్, సజెస్ట్ సమ్ అప్రోచెస్ టువర్డ్స్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. ఇందాకే చెప్పా కదా ఫారెస్ట్ మీద ఇస్తాడని. సో 3, 4, 5, 6, 7 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ కూడా. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ డిక్రీజింగ్ మోర్ ర్యాపిడ్లీ, గెస్ వాట్ విల్ బీ ద కాన్సిక్వెన్సెస్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్కి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, ప్రిపేర్ ఎ మోడల్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఆర్ ఎనర్జీ సేవింగ్ ఆర్ సాయిల్ మేనేజ్మెంట్. ఈ క్వశ్చన్ మనకు ఒక్కసారి ఎస్ఏ ఎగ్జామ్కి ఇచ్చాడు, ఎప్పుడు కూడా ఇంకా మనకి రిపీట్ అవ్వలేదు, ఒకసారి చూసుకుని ఉంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ ద వే టు షో గ్రాటిట్యూడ్ టు అవర్ నేషన్, కెన్ యూ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్, గివ్ యువర్ ఆర్గ్యుమెంట్. సో ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. అప్పుడప్పుడు పొరపాటున 2 మార్క్స్కి కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇది బాగా చదివి ఉండండి. నెక్స్ట్ స్లోగన్స్ క్వశ్చన్, క్రాప్ సెలెక్షన్ అండ్ కల్టివేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్, ప్రిపేర్ ఏ స్లోగన్ టు మేక్ అవేర్ ఆఫ్ ఫార్మర్స్ అబౌట్ దిస్. సో స్లోగన్స్ రాయాల్సి ఉంటుంది, ఇది కూడా మనకి 2 మార్క్స్కి ఇవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్, చాలా రేర్గా 4 మార్క్స్కి ఇస్తాడు. ఇంకా మనకి ఏమేమి క్వశ్చన్స్ 2 మార్క్స్కి 1 మార్క్కి రావచ్చు ఈ లెసన్ నుంచి అంటే, సింబల్ ఇవ్వచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ సింబల్ ఆర్ లోగో ఇచ్చేసి ఏంటి అని అడుగుతాడు మనల్ని, లేదా రీసైకిల్ లోగో ఉంది కదా మనకి, సో అది కూడా ఇచ్చి ఇది ఏంటి అని అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అవేర్నెస్ ఆన్ వాటర్ కన్జర్వేషన్. సో వాటర్ని కన్జర్వ్ చేయడానికి మీరు ఏమేమి స్లోగన్స్ చెప్తారు, సో అలా స్లోగన్స్ ఇంపార్టెంట్. ఓకే, సో దాని గురించి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఫారెస్ట్ గురించి ఆల్రెడీ ఇస్తారని చెప్పాను కదా, ఇంకా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. రైట్ 2 యాక్టివిటీస్ విచ్ యూ ఆర్ పర్ఫార్మింగ్ టు సేవ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడానికి మీరు ఇంట్లో ఏమేమి చేస్తారు. సో ఎల్ఈడి లైట్స్ యూస్ చేస్తాము, ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ లాంటివి యూస్ చేయనప్పుడు ఆఫ్ చేస్తాము, లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్ చేస్తాము వెన్ ఎవర్ దే ఆర్ నాట్ ఇన్ నీడ్. సో అలా పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 1 మార్క్ ఆ 2 మార్క్స్కే ఇస్తాడు, బట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ గురించి. స్లోగన్స్లో ఇందాక వాటర్ గురించి చెప్పాను కదా, క్రాప్ అవైలబిలిటీ గురించి కూడా. నెక్స్ట్ ఇంకా నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ని లేదా రెన్యూవబుల్ రిసోర్సెస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా స్లోగన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్లోగన్స్ ఆన్ ప్రొటెక్టింగ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అని అడిగాడు అనుకోండి, యూజ్ బయోఫ్యూయల్, రెడ్యూస్ ఫాసిల్ ఫ్యూయల్ అని రాస్తాం, యూజ్ ఆల్టర్నేటివ్ రిసోర్సెస్, సేవ్ ఎన్విరాన్మెంట్. సో అలా ఉంటాయన్నమాట క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా గ్లోబల్ వార్మింగ్ గురించి ఏమైనా రీజన్స్ ఏంటి అని అడగచ్చు. మొత్తం కూడా జనరల్ టాపిక్ కదా న్యాచురల్ రిసోర్సెస్ అనేది, సో కొంతవరకు మన ఓన్గా రాసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, గ్లోబల్ వార్మింగ్కి రెస్పాన్సిబుల్ ఏంటి, రీజన్స్ ఏంటి అని అడుగుతాడు. డిఫారెస్టేషన్, కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇంటూ రెసిడెన్షియల్ ఏరియాస్, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, పాపులేషన్ ఎక్స్ప్లోషన్, ఇలా చాలా కారణాలు రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ లెసన్ నుంచి ఏమిస్తాడు అంటే, స్లోగన్స్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, వాటర్ని సాయిల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలని స్లోగన్స్ రాయమని అడగచ్చు. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే 4 R's, రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్, రీకవర్ అని మనకు ఉన్నాయి కదా, ఆ టాపిక్ చదువుకుని ఉండండి. సో 4 R's ఏంటి, హౌ దే హెల్ప్ టు కన్జర్వ్ ఎన్విరాన్మెంట్ అని మనకి 4 మార్క్స్కి ఇవ్వచ్చు. లేదా 4 R's ఏంటి,
జస్ట్ వాటిని అబ్రివేటెడ్ ఫామ్స్ని ఫుల్ ఫామ్స్ చెప్పమని అడుగుతాడు అంతే. సో ఇవైనా ఇవ్వచ్చు. సో ఈ 4 అవర్స్ టాపిక్ అనేది మీరు బాగా చదువుకుని ఉండండి. బయోడైవర్సిటీ ఆల్రెడీ చెప్పాను కదా, ఫారెస్ట్ గురించి చదువుకోమని. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్స్ ఇస్తాడు మనకి. సో మనకి టేబుల్స్ ఉన్నాయి కదా, సో టేబుల్ వాడిచ్చేసి కింద క్వశ్చన్స్ అడగచ్చు. వీటి గురించి నేను సెపరేట్గానే వీడియోస్ చేశాను కదా, ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ని చెక్అవుట్ చేయండి. సో టేబుల్స్ ఇచ్చి మనకి కింద క్వశ్చన్స్ అడగచ్చు 4 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్స్ ఇవ్వచ్చు. సో విలేజ్ 1 and 2 ఉన్నాయి కదా, లేదా విలేజ్ 3 ఉంది కదా, సో దాని గురించి వాడు ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పై డయాగ్రామ్ ఉంది చూడండి, మనకి కోల్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్. సో అది చాలా 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 ఇంపార్టెంట్. వాడు పై డయాగ్రామ్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడుగుతాడు మనల్ని. సో దాన్ని చూస్తూ మనం రాయాల్సి ఉంటుంది. సో అది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి, డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్. సో దాని గురించి ఒకటి గుర్తుంచుకోండి. ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా 1 మార్క్స్కి 2 మార్క్స్కి ఎక్కువ వస్తాయి అంతే ఈ లెసన్లో నుంచి. అన్ని జనరల్, కొన్ని మన ఓన్గా రాసేసేలాగా కూడా ఉంటాయి. సో దట్స్ ఇట్ అబౌట్ our 10th చాప్టర్. సో టెక్స్టువల్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ ఏంటి, వాడు ఓన్గా క్రియేట్ చేసి ఏ టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు అనేది నేను మీకు చెప్పాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ వీడియోస్, ఇంకా ప్రాక్టీస్ పేపర్స్, మోడల్ పేపర్స్ లాంటివి కూడా నేను ఇచ్చాను ఆల్రెడీ ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నాను. కమ్యూనిటీ ట్యాబ్లో నేను రోజు ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ కూడా ఇస్తున్నాను క్విజ్ టైప్లో. సో అవి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.